ఆంధ్రప్రదేశ్లో స్టేట్ హైవేలను డీనోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం షాపులు ఏవైతే స్టేట్ హైవేలో ఉన్నాయో ఆ మద్యం షాపులు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో హైవేలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపు ఉండాలన్న నిర్ణయం నేపథ్యంలో స్టేట్ హైవేలను ఎగ్జామ్ చేస్తూ వాటన్నిటిని డీనోటిఫై చేయడం ద్వారా మద్యం షాపులు ఆ ప్రాంతాల్లో ఉండే మద్యం షాపులన్నీ తిరిగి కొనసాగించేలాగా ఒక వెసులుబాటు కల్పించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాక్సిమం వైన్ షాపులకు వెసులుబాటు దొరికే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇళ్ల మధ్య షిఫ్ట్ చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో వాటన్నిటిని విరమించుకొని స్టేట్ హైవేలు డీనోటిఫై అయిన స్టేట్ హైవేల మీద ఇక మద్యం షాపులు విరివిగా తెలుసుకోవడానికి లిక్కర్ షాపు ఓనర్స్కు ఒక అవకాశం కలిగించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు దీనికి సంబంధించిన జీవోను ఇష్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. జవహర్ గారు, ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దొడ్డిదారిలో ఇండైరెక్ట్గా వైలేట్ చేయడం కాదా ఇది? వాస్తవంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా పాటించబట్ట ఈ 3 రోజుల నుంచి ప్రజనీకాంత్ గారు, నా మాట వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా పాటించబట్టే ఈ 3 రోజుల నుంచి కూడా షాపులు కేవలం 23% 3 రోజుల్లో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. బార్లు అయితే 16% ఈ రోజుకి మనం చేయగలిగాం. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఎటువంటి పరిస్థితుల్లో తొంగలో తొక్కే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి కానీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కానీ లేదు. ప్రధానంగా మనం ఒకసారి చూస్తే ఈరోజు మహిళల ఆందోళన కానీ ఏదైతే జీవనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాతినిధ్యం ద్వారా వచ్చినవి కూడా ఈ 3 రోజుల నుంచి మార్పించుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఆందోళన దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకున్న తర్వాత అదేవిధంగా మనకు ఒరిస్సా కానీ కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ కానీ అదేవిధంగా ఏదైతే తెలంగాణ కానీ ఈ ప్రాంతాల్లో చేసినటువంటి ప్రాక్టీసెస్ కూడా అబ్జర్వ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా స్టేట్ హైవేస్ని ఎంటర్ టు ఎగ్జిట్ ఆ పట్టణంలోకి వెళ్ళే దగ్గర మొదలుపెట్టి పుట్లకు మాత్రమే దీన్ని మనం పరిమితం చేస్తూ ఉన్నాం. అలా పరిమితం చేయకపోతే ఖచ్చితంగా ఈ జనావాసాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. జనావాసాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నారు, మహిళలు ఆందోళన పడతా ఉన్నారు. జవహర్ గారు, కానీ హైవేల్లో ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని ప్రకారం హైవేలు వీళ్ళందరూ తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసి ప్రమాదాలకు గురై జనాలను చంపి వీళ్ళు చచ్చిపోయే అవకాశం లేదా? ఇప్పుడు మనం చేసేది నేషనల్ హైవేస్ జోలికి వెళ్తలేదు రజనీకాంత్ గారు. నేషనల్ హైవేస్ వినిపిస్తుంది. మీ వాయిస్ నాకు రావట్లా. వినిపిస్తుంది. మీ వాయిస్ నాకు వినపడలేదు అన్న ఒక మాట వినపడింది. సరే, ఏమైనప్పటికీ మనం ఎక్కడా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను వైలేట్ చేయాలనుకుంటే ఈ 3 రోజులు ఎంత ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వానికి ఇలాగ మహిళల పట్ల కానీ వాళ్ళు నిరసన తెలియజేసే అవసరం ఉండదు. మనం వైలేషన్ కోసం ప్రయత్నం చేయట్లేదు. ఒక పక్క ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ మన రాష్ట్రంలో కూడా చేస్తున్నాం. మేము ఒక్కళ్ళం కొత్తగా చేసేది కాదు అది. ఈరోజు దానివల్ల ఏదైతే మనం యాక్సిడెంట్లు అవుతున్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తాం. ఆ పాటించేటట్టు క్రమంలో కొంచెం వెసులుబాటు తీసుకుంటే జనావాసాల్లో రాకుండా ఉంటాయి. బైపాస్లు కానీ మినీ బైపాస్లు కానీ ఇలాంటి ఉన్న దగ్గర కూడా మనం నేషనల్ హైవేని క్యాలిక్యులేట్ చేసుకుంటే లేదా ఆ స్టేట్ హైవేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఈరోజు కేవలం 23% మాత్రమే బార్లు పెట్టుకోగలిగాం. 4,363కి 23% పెట్టామంటే దాదాపు కేవలం 800 బార్లే పెట్టగలిగాం. దీన్ని బట్టి మా చిత్తశుద్ధి ఏంటో మీరు కూడా అర్థం చేసుకోవాలి రజనీకాంత్ గారు. సో ఇప్పుడు హైవేల మీద బార్లు పెట్టడం ద్వారా వైన్ షాపులు ఏవైతే మీరు డీనోటిఫై చేసిన ప్రాంతాల్లో పెట్టడం ద్వారా జనం మధ్య వైన్ షాపు ఉండదు అని గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వదలుచుకుందా? ఇప్పుడు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించి జనావాసాల్లో ఇబ్బంది ఉందని చెబితే తప్పకుండా దాని మీద చర్యలు తీసుకొని మార్పిస్తానని నేను హామీ ఇస్తా ఉన్నా. దాంతోపాటుగా ఈ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య తీసుకుంది. ఎక్కడా కూడా దేవుళ్ళ పేరు కానీ దేవతల పేరు కానీ వైన్ షాపుల మీద పెట్టవద్దు. పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను వచ్చిన తర్వాత ఏదైతే డైల్యూషన్ కేసెస్ కానీ లేదంటే బ్రాండ్ మిక్సింగ్ కానీ అదేవిధంగా ఎంఆర్పి కానీ అధికంగా అమ్మినాయి కానీ అనేక కేసులు బుక్ చేసి 26 లైసెన్సులు రద్దు చేస్తూ ఉన్నాం. ఇదివరకు ఫైన్ పెంచేవాళ్ళము, ఇప్పుడు ఫైన్ పెంచడం కాదు 5 రెట్లు ఫైన్ పెంచడమే కాకుండా మొదటిసారికి రెండోసారిగా లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. శాశ్వతంగా వాళ్ళని ఈ ట్రేడ్లోకి కూడా రాకుండా చేసేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మహిళల మనోభావాలను గౌరవిస్తూ మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ జవహర్ గారు,
ఎక్కడైతే మహిళలు వ్యతిరేకిస్తున్నారు, ప్రధానంగా విజయవాడ, తర్వాత గుంటూరు జిల్లా, నెల్లూరు అనేక ప్రాంతాల్లో మహిళలు ఇక్కడ మాకు వైన్ షాపులు వద్దు అని ఎక్కడైతే డిమాండ్స్ వస్తున్నాయో అక్కడ ఇమీడియట్గా వైన్ షాపును తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? ఇమీడియట్గా షట్ డౌన్ చేసి వేరే ప్రాంతానికి తరలించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే నా దగ్గరకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా పరిశీలించి రద్దు చేస్తూ ఉన్నాం, ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడే ఇమీడియట్గా నేను ఆర్డర్స్ ఇచ్చేసి అక్కడ క్యాన్సిల్ చేస్తాను, దానిలో ఎటువంటి అనుమానం లేదు. రైట్, మీరు స్వయంగా మాస్టారు, మీరు బాగా చాలా రోజుల పాటు కొన్ని సుదీర్ఘకాలం 2 దశాబ్దాలుగా పిల్లలకు పాఠాలు చెప్పారు. మీరు మాస్టర్ అయి ఉండి ఇప్పుడు లిక్కర్ వద్దు అని చెప్పి రాష్ట్రంలో ఒక సందేశం ఇవ్వాల్సింది పోయి మీరు బెల్ట్ షాపుల గురించి కానీ వీటి గురించి ఏం పెద్ద పట్టించుకోవట్లేదని ఒక తీవ్ర విమర్శ వస్తూ ఉంది. రజనీకాంత్ గారు టీవీ9 ఆధ్వర్యంలోనే నేను వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని దీనిలో పెట్టగలుగుతూ ఉన్నాం. ఏదైతే అడిక్షన్ సెంటర్లు పెట్టా, మంచినీళ్ళు మజ్జిగ సప్లై చేశా, నవోదయ కార్యక్రమం ద్వారా సారా రైతు జిల్లాలుగా 10 జిల్లాలను ప్రకటించాం. నేను ఉపాధ్యాయుని కాబట్టి ప్రొహిబిషన్ కూడా ఉంది. దయచేసి ఎక్సైజ్ మంత్రి అంటున్నారు, మీరు కూడా చేసుకుంటాం. ప్రొహిబిషన్ జరగట్లేదు, ఎక్కడ ప్రొహిబిషన్ జరుగుతూ ఉంది. జరగబట్టే ఈరోజు ప్రొహిబిషన్ జరుగుతూ ఉంది. అడిక్షన్ సెంటర్లు పెట్టాం. అదేవిధంగా నవోదయం కార్యక్రమం ద్వారా జవహర్ గారు ఈ మద్యం వైపు ఆకర్షితులు అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రొహిబిషన్ జరిగితే నా వృత్తిని మీరు నమ్ముతారు, చిత్తశుద్ధి నమ్ముతారు. రోజుల్లో ఎప్పుడు నమ్ముతామంటే ఈ సంవత్సరం అంటే రేపు 2018 మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆదాయం, లిక్కర్ ఆదాయాన్ని, మద్యం ఆదాయాన్ని ఎంత తగ్గించగలుగుతారు? ప్రొహిబిషన్ అంటే అది మా దృష్టిలో. మద్యం ఆదాయాన్ని తగ్గించడం అనేది ఆదాయ వనరుగా ఈ శాఖను చూడటం లేదని మొదటి రోజు ప్రకటించాం. టార్గెట్స్ లేవు, 20% నాణ్యమైన మద్యాన్ని అందించడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సారాకు కానీ కుండకల్లుకు కానీ ఇతరత్ర వేరే మన తాగి వాళ్ళు మరణాలు పొందుతూ ఉన్నారు. ఆ క్రమంలో సైంటిఫిక్గా మనం తయారు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో హెల్త్ కండిషన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇంకొకటి రజనీకాంత్ గారు, త్వరలో గీత కార్మికులకు సంబంధించిన ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. ఈత కళ్ళను కూడా ఉదయం తెల్లవారుజామున 4ంటికి తీసి హెల్తీ డ్రింక్గా ప్రమోట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఒక దగ్గర 130 రూపాయలకు లీటర్ అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా కళ్ళుకు సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి దానిలో మనం కల్తీ లేకుండా అమలు చేయడానికి గీత కార్మికులను కానీ ఈత కార్మికులను కానీ వీళ్ళందరం తీసుకొని చేస్తున్నాం. దాంతోపాటుగా హెల్తీ డ్రింక్గా బీర్ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఆ లో ఆల్కహాల్ చేస్తున్నాం. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా నమ్మాల్సిందే, వేరే పరిస్థితి లేదు. వచ్చే రోజు మళ్ళీ ఇదే రోజు మన ఇద్దరం మాట్లాడుకుంటాం. బీర్ని హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం కనిపిస్తుంది? ఏదండి బీర్ హెల్త్ డ్రింక్ కాదంటారా? ఆల్కహాల్ ఏ రకంగా హెల్త్ డ్రింక్? ఈ వాయిస్ నాకు కట్ అవుతుంది. బీర్ ఏ రకంగా హెల్త్ డ్రింక్? అది బీరు హెల్త్ డ్రింకేనండి. బీరు ఏ రకంగా హెల్త్ డ్రింక్ అంటున్నారు? రండి మీకు చూపిస్తాను. ఇది హెల్త్ డ్రింక్ కాదని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు బీర్ హెల్త్ డ్రింక్ అని? బీర్ హెల్త్ డ్రింక్ అని ప్రూవ్ చేస్తారండి, చూపిస్తాను. ఉన్నాయి కదా టీవీలో మన ఇద్దరం మాట్లాడుకుని నేను ఎక్కడి నుంచో దాని మీద రావడంతోనే ఏదండి నా సైంటిఫిక్ రీజన్స్ రావాలి కదా. సో సైంటిఫిక్ రీజన్స్ తో బీరు హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రమోట్ చేస్తారు. రోజు అందరు ఇళ్లలో పెట్టుకొని తలా ఒక గ్లాసు బీర్ తాగితే ఆరోగ్యానికి శ్రేష్టం అని చెప్పి అందరు ఇళ్లలో పెట్టుకోరు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. భోజనం సహా అక్కడ పెట్టుకొని తాగుతుంటే మీకు ఏమనిపించట్లే. ఇక్కడ హెల్త్ డ్రింక్ ఏంటంటే ఆల్కహాల్ తగ్గించి బీర్ ప్రమోషన్ చేస్తే ప్రత్యామ్నాయంగా గ్రాడ్యువల్గా తగ్గించు అనేది నా ఉద్దేశం. ఈరోజు కళ్ళు, అదేవిధంగా ఈత కళ్ళు, ఈ బీరు ఇది చేస్తే ఆల్కహాల్ ప్రమాదకరమైనటువంటి డ్రింక్ను మానిపించడం కోసం ప్రత్యామ్నాయం చేస్తాం. కాఫీ దొరకపోతే టీ ఇస్తాం, తగ్గిస్తాం. ఉన్నారు. నాకు ఈ ప్రజల్ని అనారోగ్య పీడితులు చేసి అలవాట్లు చేసి నేను తాగి పడుకునే పరిస్థితి ఏం లేదు. నాకు వాసన కూడా పడదు, జనాలను కూడా తాగకుండా ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నో అడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం, నవోదయం ద్వారా ప్రమోషన్ చేస్తా ఉన్నాం. బీర్లో ఆల్కహాల్ లేదా? మీరు కూడా అర్థం చేసుకోండి. బీర్లో ఆల్కహాల్ లేదా? ఆల్కహాల్ ఎంత అండి పర్సెంటేజ్? 3%, 4% ఆల్కహాల్. ఎంతవరకు ప్రమాదం చెప్పండి ఆల్కహాల్? నాకు తెలియదు, నేను ఎప్పుడు అంత సీరియస్గా దాన్ని స్టడీ చేయలేదు ఎంత పర్సెంటేజ్ ఉంటుందని. నేను దానిలోకి పొద్దునే ఫస్ట్ అదే పనిలో ఉంటాను, స్టడీ చేసే పనిలో.
సో ఇప్పుడు మీరు పొద్దున్న అమ్మరు 10 తర్వాత అమ్ముతారు చూడండి. సరే ముందు స్టడీ 10 తర్వాత చేయడానికి అమ్ముతారు, ఉదయం వైన్ షాప్ కి అమ్మరు. వెళ్ళాల్సిన అవసరం లేదు, విడిగా కూడా స్టడీ చేయొచ్చు. సో అది ఒక సీరియస్ నోట్ తో 10 తర్వాత అమ్మరు, 10 తర్వాత అమ్ముతారు అంటున్నా. సరే సీరియస్ నోట్ తో మనం ఏ రకం చూడు, చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల క్రితం బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి సంతకం పెట్టారు. ఆయన పెట్టిన 5 సంతకాల్లో అదొక సంతకం. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి అనేది మహిళా సంఘాల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్, మహిళల దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్. మీరు ఎంతవరకు చిత్తశుద్ధితో బెల్ట్ షాపుల రద్దును సీరియస్గా తీసుకోగలుగుతారు? నేను లేవని చెప్పను. నేను వచ్చిన తర్వాత దాదాపుగా 260 బెల్ట్ షాపుల మీద కేసు పెట్టా. ఈరోజు మిగిలి నాకు సమాచారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ బెల్ట్ షాప్ను మూపిస్తా. నాకు మీరు కూడా సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం వచ్చిన వరకు 260 బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టాను, రికార్డెడ్గా ఉంది నా దగ్గర. నేను ఇప్పుడు అవి ప్రోత్సహిస్తే కేసులు పెట్టను. దాంతోపాటుగా ఒక నెలలో 10 రోజుల్లో వైన్ పాలసీ ముగుస్తుంది అనగా దాదాపు 150 మంది మీద కేసులు పెట్టాం. మీ రాష్ట్ర మంత్రి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఇక్కడ ప్రధాన ఆదాయ వనరుగా చూడటం లేదని చెప్తున్నా. ప్రజల ఆరోగ్యాలు కాపాడతాం. రైట్. లోకేష్ ట్విట్టర్ అకౌంట్లో విపరీతంగా బెల్ట్ షాపులకు సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్నాయంట. వీటిని ఏమైనా కన్సిడర్ చేయగలుగుతారా? వాటన్నిటిని అక్కడి నుంచి తీసేయడానికి అది సరిపోతుంది కదా బెంచ్ మార్క్? తప్పకుండా లోకేష్ బాబుతో కూడా మాట్లాడి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ని బట్టి మారుస్తాం. అదే కాకుండా 1100 ప్రజలే ముందని ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ చేసినా దానిలో నుంచి తీసుకొని చేస్తాం. రైట్. ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ప్రజలకు, ప్రధానంగా మహిళలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఏం ఎష్యూర్ చేస్తారో, ఆందోళన చేస్తున్న మహిళలకు మద్యం వద్దు అని? ఆందోళన చెందవద్దు, దయచేసి పోరాటాల కన్నా ప్రాతినిధ్యం ఇవ్వండి. ఆ ప్రాతినిధ్యం ద్వారా మీ యొక్క మనోభావాలకు అనుగుణంగా మీ మనోభావాలు దెబ్బతినకుండా, మీ ఆందోళన చెందకుండా ఉండే విధంగా నేను ఆ షాపును షిఫ్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్ గారు.